హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఫుడ్ బ్లాగ్ చేయడం జరిగింది. ఫుడ్ బ్లాగ్ వచ్చేసి రావులపాలెంలో వెజ్ నాన్ వెజ్ అలాగే రొయ్యల సీ ఫుడ్ గోంగూర రొయ్యలతో ట్రై చేయడం జరిగింది. అయితే దీంట్లో నాకు బాగా నచ్చినది ఏంటంటే వెజ్ మీల్స్లో పూర్ణం మంచి టేస్ట్ అనిపించింది. పూర్ణంలో వేసుకుంటుంటే ఉండదు ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ ఈ టేస్ట్ చూడలేదు. అలాగే రొయ్యల గోంగూర వైట్ రైస్తో కాంబినేషను చాలా బాగుంది. రొయ్యలు గోంగూర పులుపుతో రొయ్యలు తింటుంటే చాలా టేస్ట్ అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఇంకో ఐటెం వచ్చేసి బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ చెప్పాం ఫ్రెండ్స్. ఫ్రై పీస్ బిర్యానీ చాలా టేస్ట్ అనిపించింది. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీలో వైట్ ఎలాంటి కలర్ ఫుడ్స్ వాడకుండా న్యాచురల్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది చాలా నచ్చింది. మన వైట్ రైస్ టైప్లోనే ఉంది బిర్యానీ, చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ పెరుగు చట్నీ చాలా అద్భుతంగా ఉంది. పెరుగు చట్నీ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పెరుగు చట్నీతో బిర్యానీ చాలా టేస్ట్ అనిపించింది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మన ఛానల్ని. అలాంటి బ్లాగ్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే పూర్ణం బాగా టేస్ట్ నచ్చడంతో ఇంకోసారి ఇదిగా పూర్ణం తీసుకుని దాంట్లో ఫ్రెండ్స్ అలా గుంట చేసి నెయ్యి పోసుకొని తింటుంటే ఉంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. ఆ నెయ్యి పోసుకొని తింటుంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్ట్ అనిపించింది. అందుకే రెండోసారి కూడా తీసుకుని తినడం జరిగింది. ఒకసారి వచ్చి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన రావులపాలెం కొనస ముఖద్వారం ఆర్చ్ పక్కంటే ఆర్కే రెసిడెన్సీ అని ఉంది ఫ్రెండ్స్. ఇది మాకు బిల్లు వచ్చేసి 800 అయింది. చూడండి ఫ్రెండ్స్, బై అవుట్లుక్ ఇలా ఉంటుంది ఆర్కే రెసిడెన్సీ అని. ఒకసారి మీరు రావులపాలెం వస్తే తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసినాక కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. బాయ్.